ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం భారతీయులకు కావాల్సింది ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన ఘటనకు సమాధానం. అది మామూలుగా ఉండకూడదు. ఎందుకంటే కొన్ని ఏళ్ల పాటు, కొన్ని దశాబ్దాల పాటు ఎన్నో రకాల చిత్రహింసలు భారతదేశం భరిస్తూనే ఉన్నాయి. అయితే ఇటు వీసాలు, విమానాలు, నీళ్లు బంద్ చేయడం కాదు. మళ్ళీ మన పీఓకేని మనం తిరిగి లాక్కోవాల్సిందే. ఇక భారతీయుల రక్తం మరిగిపోతోంది. కాశ్మీర్, పహల్గామ్ దాడుల తర్వాత ఇప్పుడు ప్రతీకారం కోసం భారతదేశం వెయిట్ చేస్తోంది. భూమి అంచుల వరకు వెంటాడతాం, ట్రాక్ చేసి ఊహకందకని రీతిలో శిక్షిస్తాం అని ప్రధాని మోదీ సైతం మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మన దేశాన్ని మరింత రెచ్చగొట్టేలాగా ప్రయత్నిస్తుంది. లండన్లోని ఒక ఆర్మీ ఆఫీసర్ ఓవర్ యాక్షన్తో మరింత డ్రామా క్రియేట్ చేశాడు. పాక్ ఆర్మీ ఆఫీసర్ రెచ్చిపోయాడు. యూకేలోని పాక్ ఎంబసీ ముందు ఆందోళనకు దిగిన భారతీయులను రెచ్చగొట్టాడు. వింగ్ కమాండర్ అభినందన్ ఫోటోను చూపిస్తూ ఇక చంపేస్తాము అంటూ సంకేతాలు ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం యావత్ భారతదేశం రగిలిపోతోంది. పాక్ ఆర్మీకి చెందిన కర్నల్ తైమూర్ రహత్ లండన్లోని పాక్ ఎంబసీ కార్యాలయంలో ఎయిర్ అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. పహల్గమ్ దాడిని నిరసిస్తూ ఎంబసీ ముందు భారతీయులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. పాక్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో రెచ్చిపోయిన పాక్ ఆర్మీ ఆఫీసర్ బలుపు చూపించాడు. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అయిన అభినందన్ వర్ధమాన్ పోస్టర్ను ఒక చేత్తో పట్టుకుని మరొక చేతిని భారతీయుల వైపు చూపిస్తూ మిమ్మల్ని మేము వదిలిపెట్టమంటూ సైగలు చేస్తూ ఇంకా దారుణంగా, ఇంకా నీచంగా ప్రవర్తించాడు. ఇది చూసిన భారతీయులకు రక్తం మరిగిపోయింది. సుమారు 500 పైగా భారతీయులు అక్కడ నిరసన చేశారు. లండన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ప్లకార్డులు, భారత జెండాలతో బ్యానర్లు పట్టుకుని ఈ దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూపులకు మద్దతుగా వస్తున్న పాకిస్తాన్పై మండిపడుతూ విమర్శలు చేశారు. పాక్ ఎంబసీ లోపల సెలబ్రేషన్స్ తరహాలో కేక్ కటింగ్లేంటి అంటూ దుమ్మెత్తిపోశారు. ఎంబసీ బాల్కనీలో నుంచుని ఈ కల్నల్ తైమూర్ ఇలాగా అభినందన్ ఫోటో విషయంలో ఇలా చేయడంతో ఇంకాస్త అమర్యాదగా చేయడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.